సంక్రాంతి అంటే ఎవరైనా పెద్ద సినిమాల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. 6 నెలల ముందు నుంచే పందెం కోళ్లలా పండక్కి రావడానికి రెడీ అయిపోతుంటారు స్టార్ హీరోలు కూడా. కానీ అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా సందడి చేస్తుంటాయి మేమున్నామంటూ. 2025లోనూ ఇదే జరగబోతోంది. చిరంజీవి వెంకీ మధ్యలో ఓ కుర్ర హీరో ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరో? లెట్స్ వాచ్. సంక్రాంతి అంటేనే సినిమా పండుగ. ఆ సీజన్లో ఒకేసారి 3-4 సినిమాలు కూడా వస్తుంటాయి. 2025లోనూ ఇదే జరగబోతోంది. ఇప్పటికే చిరంజీవి విశ్వంభర రేస్లో ఉంది. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. మరోవైపు వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సైతం ఇదే పండక్కి రానుంది. వెంకీ, అనిల్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. మరోవైపు బాలయ్య కూడా సంక్రాంతికే రావాలని ట్రై చేస్తున్నారు. ఈ ముగ్గురు సీనియర్ హీరోల మధ్యలో ఓ చిన్న హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనెవరో కాదు, సందీప్ కిషన్. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న సినిమాతో ఈయన పొంగల్ బరిలో దిగుతున్నారు. సంక్రాంతికి ఎప్పుడూ చిన్న సినిమాలకు ఎడ్జ్ ఉంటుంది. శర్వానంద్ నటించిన ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి సంక్రాంతికే భారీ సినిమాల మధ్యలో వచ్చి విజయం సాధించాయి. 2019లోనూ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి F2 సంచలనం రేపింది. మరి ఈసారి వెంకీ, చిరు, బాలయ్య మధ్యలో సందీప్ కిషన్ ఏం చేస్తారో చూడాలి.